ఒక్క రిజర్వాయర్కి కూడా మినీ రిజర్వాయర్లు ఉన్నాయి. ఇక్కడ వనకాబడిగడ్డ, అడారుగడ్డ, కారిగడ్డ, పాలగడ్డ, అలాగే జంపరకోట ఇవన్నీ ఉన్నాయి. దేనికి ఒక్క రూపాయి కూడా కేటాయింపు. మెయిన్ స్ట్రక్చర్స్ అన్నీ అయిపోయాయి. అంటే ఆ నదికో లేదా గడ్డకు అడ్డంగా కట్టాల్సింది కట్టేశారు. ఆ తర్వాత పనులన్నీ అయిపోయాయి. లెక్క చూస్తే అన్నింటికి కలిపితే 100 కోట్లు లేవు ఖర్చు. ఒకదానికి 7 కోట్లు, ఒకదానికి 3 కోట్లు, ఒకదానికి 14 కోట్లు, ఒకదానికి ఏమో 44 కోట్లు. ఇవే కేటాయింపు. అంటే ఇక్కడ నుంచి అల్లాడి రోడ్డు వేస్తే 3-4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు శాంక్షన్ అవుతుంది. అంటే అంతకంటే అధ్వానం. అంటే ఈ గిరిజనులకి, ఈ మన్యం జిల్లాలో ఉన్న ప్రజలకి వినండి, ఏమీ చేయకపోయినా వాళ్ళు ఏమీ చేయలేరు. ఎమ్మెల్యేలు, మంత్రులందరూ మన మనుషులు. ఒక్క రూపాయి కేటాయించలేదు ఏ ప్రాజెక్టుకి. జిల్లాకి ఒక్క కొత్త ప్రాజెక్ట్ లేదు. మెడికల్ కాలేజీ ప్రకటించలేదు, ఇంజనీరింగ్ కాలేజీ లేదు, యూనివర్సిటీ లేదు. ఏమీ లేకుండా కూడా బడ్జెట్ వచ్చినా 4 ఎమ్మెల్యేలు కూడా అద్భుతంగా ఉంది బడ్జెట్ అంటున్నారు. అంటే వీళ్ళు బానిసలు అంటారా, వీళ్ళు ఎమ్మెల్యేలు అంటారా, నా అనుమానంగా ఉంది.